ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసి ఇలాగే క్రాస్గా ఇట్లా పెట్టుకోవాలన్నమాట. మన ఇష్టం, మనకి ఎట్లా సెట్ అయితే అట్లా ఇలా అయినా క్రాస్గా ఇలా అయినా పెట్టుకుంటాము. అయితే మనకి ఇక్కడ పేపర్ అనేది సరిపోదు కాబట్టి ఇంకొక పేపర్ తీసుకుందాం. ఇంకొక పేపర్ని కూడా సేమ్ ఇలాగే ఫోల్డింగ్ నా సైడ్ వచ్చేటట్టు ఉంచుకొని ఇప్పుడు ఇంకొక పేపర్ మీద ఇది ఇలా క్రాస్గా పెట్టుకుందాం. అయితే ఈ పేపర్ మీద పెట్టేటప్పుడు ఈ మూలలు ఉంటాయి కదా, ఇట్లా మూలలు ఉండేటట్టు చూసుకొని పేపరు ఇదిగోండి ఇక్కడ కిందికి వస్తుంది, ఇట్లా పెట్టొద్దు. ఇదంతా అడ్జస్ట్ చేసుకోవాలి మనము. ఇట్లా తిప్పి ఇట్లా మూలలు వచ్చేటట్టు ఇలా అయినా చూసుకోవచ్చు. మనం ఇలా ఈ మూలలు వచ్చే దగ్గర ఈ షోల్డర్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. అయితే పెట్టేటప్పుడు ఇదిగోండి మనకు క్లాత్ అనేది ఇక్కడ కిందికి పోతుంది, ఇటు సైడు కిందికి పోతుంది. ఇది నెక్ అయితే కానీ ఏం పర్లేదు, ఇక్కడ కిందికైనా మనకి ఎలాగో ఇక్కడ ఇలా షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు పేపర్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అయితే కాకపోతే క్లాత్కి అయితే ఇట్లేం కాదు, క్లాత్ వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఏం కాదు. ఇది పేపర్ కాబట్టి మనకు వెడల్పు తక్కువ ఉంది కాబట్టి ఇట్లా ఇది కిందికి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే గీసుకుందాం. ఫస్ట్ నెక్ ఎంత ఉందో అంత, తర్వాత షోల్డర్, తర్వాత ఈ చంక భాగం ఇలా పక్కనే గీయండి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు మొత్తం, తర్వాత ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ కూడా ఇలా గీయండి. గీసిన తర్వాత ఈ పేపర్ని ఇలాగే ఉంచండి. ఉంచేసి ఏం చేయండి అంటే ఇక్కడ మనకు నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర మీకు కొద్దిగా ఇటు తిప్పితే మీకు అర్థమవుతుంది కదా. ఇదిగోండి ఇప్పుడు ఇది నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుండి ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే గీయండి. ఇలా స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి నెక్. ఈ పేపర్ని ఇలా తీయకుండా ఇప్పుడు ఈ పేపర్ పైన బ్యాక్ పార్ట్ పైన ఇలా 2 ఇంచుల దగ్గర కింది సైడు 2 ఇంచుల దగ్గర అయితే ఇలా మార్క్ చేసేయండి. ఇదిగోండి ఇలా కింది సైడు 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటూ రండి ఇక్కడ సైడ్ వరకు మొత్తం ఇక్కడ నుండి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఇంచులు కింది సైడ్ ఇలా మార్క్ చేసినాం కదా, ఇప్పుడు ఈ 2 ఇంచులు చేసిన దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. చేసి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా లైన్ ఇలా గీయాలి. ఈ 2 ఇంచులు ఫోల్డింగ్ చేసినాం కదా, ఇట్లా లైన్ అనేది గీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ను తీసేయండి. ఇప్పుడు నెక్ దగ్గర మార్క్ చేసుకుందాము. అయితే ఇది కదా మనకు నెక్, ఇది చంక భాగం. ఈ నెక్ నుండి ఇదిగో చూడండి, ఈ నెక్ నుండి 6.5 ఇంచుల వరకు మార్క్ అయితే చేయండి. ఇలా 6.5 ఇంచులు మార్క్ చేసి ఈ మూల దగ్గర 1 ఇంచు దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ మాత్రమే ఇట్లా రౌండ్ తీయండి. అంతే. లేదు మీకు నెక్ ఇంకొద్దిగా డీప్ కావాలన్నా కానీ ఇక్కడ నుండి 7 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. 7 ఇంచులైనా సరిపోతుంది. 40 సైజ్ చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకైతే 7 ఇంచులైనా సరిపోతుంది. లేదు అనుకుంటే 6.5 ఇంచులే పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెక్ సైడు కిందికి ఈ 2 ఇంచుల దగ్గర ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కు గీసినాం కదా, ఇక్కడ ఈ ఫోల్డింగ్ సైడు 1 ఇంచు పైకి ఇదిగోండి ఈ మార్క్ నుంచి పైకి ఇలా 1 ఇంచు పైకి ఒక మార్క్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఈ 2 ఇంచులు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. ఇదిగోండి ఈ స్ట్రెయిట్ లైన్ దగ్గర 3 ఇంచుల దగ్గరికి మార్క్ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు, ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు. ఇప్పుడు దీనికి ఒక 1/2 ఇంచ్ కిందికి, ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి, ఈ గుర్తు దగ్గర 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసి ఈ 1/2 ఇంచులను అయితే ఇలా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఇది తెచ్చి ఇక్కడ మనం 1 ఇంచు పైకి పెట్టినాం కదా, దానికి ఇలా కలిపేసేయండి. తర్వాత ఇప్పుడు ఇది కూడా ఉంది కదా, దీన్ని తెచ్చి ఇది కూడా దీనికి కలిపేసేయండి. లేదంటే కొద్దిగా ఇలా పైకైనా కలుపుకోవచ్చు. అలాగే ఇప్పుడు చంక భాగంలో ఫ్రంట్ సైడ్ ముందు భాగం లోతు వస్తుంది కాబట్టి ఈ లోతు ఎక్కడ తీయాలంటే ఇప్పుడు ఇది రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ ఎక్కడికి తిరుగుతుంది, ఫస్ట్ ఇక్కడ మనము 2 ఇంచులు అయితే ఖర్చు కోసం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా చంక సైడు, ఆ 2 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఈ రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడికి ఒక 3/4 ఇంచు కిందికి ఇలా మార్క్ చేయండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఫస్ట్ 3/4 ఇంచు మార్క్ చేసి ఈ 3/4 ఇంచు రౌండ్ కర్వ్ తిరిగే దగ్గర మార్క్ చేసినాం కదా, ఇక్కడి నుంచి దీన్ని ఇట్లా ఇదిగోండి దీనికి కలిపేసేయండి.
దీనికే కలపాలి, ఇక్కడి వరకు తీసుకురావద్దు. ఇక్కడికే ఈ మార్క్ ఇది తెచ్చి ఈ రౌండ్ తెచ్చి దీనికి కలపండి. ఇప్పుడు పైకి కూడా అంతే, మనకు ఈ రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అంతవరకు తెచ్చి కలపాలి. ఇదిగోండి ఈ రౌండ్ ఇక్కడ అంతే, మనకి ఈ రౌండ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే తెచ్చి దీన్ని కలిపేసేయాలి. ఇక్కడ మనము ఈ మెయిన్ డాట్ కోసం 3 ఇంచులు తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ అనేది తక్కువ అవుతుంది. దానికోసమని ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇక్కడ మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ అయినా పర్లేదు, హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు, కానీ 1 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకొని దాన్ని తెచ్చి దీనికి ఇట్లా కలిపేసేయండి. ఈ చంక భాగానికి కలపాలి. ఇంతే, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఫస్ట్ షోల్డర్ కట్ చేస్తున్నా, తర్వాత ఇక్కడ మీరు ఈ నెక్ పార్ట్కి వచ్చేసరికి కొద్దిగా ఇట్లా లోపలికి తీసుకోండి. అసలు ఎక్కువ కాదు, ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసినాం కదా దానికంటే కొద్దిగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికే ఈ లైన్కే రావాలి. నేను కట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది చూడండి. కొద్దిగా ఇట్లా లోపలికి ఒక్క బిట్టు అంతే, ఎందుకంటే కుట్టిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది. కింది వరకు తీసుకురాకండి, ఇక్కడనే కర్వ్ అనేది ఇదిగోండి ఇలా ఇలా తిరగాలి కర్వ్ అనేది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా ఇట్లా కర్వ్ తీసుకుంటూ రావాలి. తీసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎక్స్ట్రా మనము ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి చంక భాగం వరకు కట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చంక దగ్గర మనము ఈ పైది కాదు, ఈ లోపలిది కట్ చేసుకోవాలి. మీరు నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా ఈ రౌండ్ కట్ చేసేటప్పుడు ఈ చంకల దగ్గర నెక్కు దగ్గర కొద్దిగా కర్వ్ అనేది సరిగా రాదు, అందుకనే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి పేపర్ పైన. అందులో ఒక్కసారి చేస్తే అసలు రాదు, అందుకనే పేపర్ కటింగ్ అనేది మీరు మీకు చెయ్యి తిరిగేంత వరకు కూడా, మీకు ఈ మెజర్మెంట్ అలవాటు అయ్యేంత వరకు కూడా పేపర్ కటింగ్ కట్ చేస్తూనే ఉండాలి. మీరు మెజర్మెంట్ పెట్టుకోవాలి, కట్ చేయాలి. ఇప్పుడు డాట్స్ గుర్తులు పెట్టుకుందాము, అది కూడా చెప్తే మీకు ఈజీ అవుతుంది. అయితే ఫస్ట్ అయితే ఈ కింది సైడు మెయిన్ డాట్ కుట్టుకుంటాం. అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అయితే దీనికి మధ్యలో 1.5 ఇంచు దగ్గర అయితే మార్క్ చేయండి. ఇలా 1.5 ఇంచుకు ఈ మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో టేప్ పెట్టి ఇది 2.5 ఇంచుల దగ్గర మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా క్రాస్గా ఈ సెంటర్ నుండి ఇక్కడికి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే. ఇది మనకు మెయిన్ డాట్ వస్తుంది. ఇది కరెక్ట్ వస్తేనే మనకు మిగతా డాట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి, ఫిట్టింగ్ అనేది కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సెకండ్ డాట్ ఇక్కడ ఉక్సు కాజా సైడ్ నెక్ సైడ్ ఉంటుంది కదా అక్కడ. అయితే ఇది ఏం చేయాలంటే ఇక్కడ నెక్ కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా గుర్తు పెట్టండి, పెట్టేసి 1/2 ఇంచ్ వదిలేయండి. వదిలేసి అక్కడ నుండి కిందికి ఎంత వస్తే అంత, ఇదిగోండి 5 ఇంచుల కొద్దిగా తక్కువ వచ్చింది, దీనికి మధ్యలో 2.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కు చేసుకోండి. అంటే ఈ 1/2 ఇంచ్ తీసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మధ్య ఎంత వస్తే అంత దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకొని అక్కడ నుండి 2.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకొని ఇది కూడా అంతే కొద్దిగా ఇట్లా క్రాస్గా వస్తుంది మనకు. ఇక్కడ ఒక డాట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చంక దగ్గర డాట్ రావాలి. అయితే ఇక్కడ ఈ చంక దగ్గర మధ్యలో ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇదిగోండి ఇక్కడ రౌండ్ అనిపిస్తుంది మనకు దానికంటే కొద్దిగా కిందికి, అంటే మనకు ఈ డాట్ ఉంది కదా ఇది చూస్తే మనకి ఇట్లా క్రాస్గా రావాలన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఈ రౌండ్ తిరిగే దగ్గర కొద్దిగా కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ పెట్టకండి, ఇక్కడ పెడితే కరెక్ట్ రాదు అసలు డాట్ అనేది. దానికంటే కొద్దిగా కిందికి పెట్టి టేప్ తీసుకొని 4 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ 4 ఇంచులకు ఇదైతే ఇలా కలుపుదాం. ఇదిగోండి ఈ 40 ఇంచుల చెస్ట్ లూజ్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఈ డాట్స్ దగ్గర ఇట్లా గుర్తులు పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు రైట్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ డాట్స్ అనేది సేమ్ వస్తాయి అన్నమాట. ఇట్లా గుర్తులు పెట్టుకోండి. ఇట్లా ఒకటేసారి క్లాత్ను కట్ చేసి గుర్తులు పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఈ లైన్స్ను కూడా ఇలా థిక్గా గీస్తే మీకు యువతల సైడ్కు క్లాత్ మీద పడుతుంది అనమాట. క్రేయాన్తో గీస్తే మీకు పడుతుంది. తర్వాత దాన్ని కూడా ఇట్లా గీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా 2 డాట్స్ అంటే ఇట్లా 2 మీకు ఈ
డాట్స్ కుడతారు కదా, సేమ్ కుడతారనమాట. ఇటు అటు చూడడానికి అప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. ప్లీజ్ లైక్, మా వీడియో చూసిన తర్వాత మీరు ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి.